అంత చులకనా అని. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు అమలాపురం కలెక్టరేట్ను ముట్టడించారు. తమకు తల్లికి వందనం రాలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పథకాలు తొలగించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమాన్ని అందించేస్తున్నాము, మేము అన్ని అనుకున్నాయన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ సంవత్సరంన్నర నుంచి ఇవాళ సంవత్సరమైన అంగన్వాడీల యొక్క రిప్రజెంటేషన్ ఇప్పటికీ కూడా తీసుకోలేదు. అంగన్వాడీలతో చర్చలు జరపలేదు. గత 42 రోజుల సమ్మెలో మేము సమ్మె సందర్భంగా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ అట్టహాసంగా తల్లికి వందనం మొన్నే వేశారు పిల్లలకి. కానీ అంగన్వాడీలు ఏం పాపం చేసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10,000 రూపాయలు వేతనం ఉంది కాబట్టి మీరు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సంక్షేమ పథకాలేమి కూడా మీకు అమలు చేయమని చెప్తా ఉన్నారు. ఈవేళ మేము ప్రశ్నిస్తున్నాం, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైనా నెలకు 10,000 రూపాయలతో బ్రతికి చూడండి, అప్పుడు మా బాధ ఏంటో అర్థమవుద్దని చెప్పేసి మేము ఇవాళ ఈ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ తల్లికి వందనం లేదు, అలాగే వేతనాలు పెంచుతామని చెప్పారు, వేతనాలు ఊసెత్తట్లేదు. పైగా ఇవాళ రకరకాల యాప్ల పేరుతో చాలా విపరీతమైన వేధింపులు, పనిభారం తట్టుకోలేక అనేక మంది రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పనిభారం తగ్గించాలి, యాప్ల సంఖ్య తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత